పొనగంటి కూర తాలింపు వేస్తున్నానండి. ముందుగా పొనగంటి కూరని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వాటికి కావాల్సిన పదార్థాలు జీలకర్ర, ఆవాలు, పసుపు, కొద్దిగా ఉప్పు, వెల్లుల్లిపాయ, నూనె, ఎండుమిర్చి. ముందుగా కొంచెం నూనె వేసుకోవాలండి. పొనగంటి కూర చాలా సింపుల్గా చేస్తున్నాను, ఎక్కువ ఆయిల్ వేయకుండా. కొన్ని ఆవాలు, జీలకర్ర, కొన్ని పోపులండి. మినపప్పు, శనగపప్పు అన్నీ కలిపి ఉన్న పోపులు. వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఎండుమిర్చి, కొంచెం ఉప్పు అండి. ఆకుకూరలో ఎప్పుడు ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. ఆకుకూర, వీటికి ఎక్కువ కాడలు ఉంటాయి. కొద్దిగా వాటర్. ఈ ఆకు కొంచెం మందంగా ఉంటుందండి, కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఉడికే వరకు మూత పెట్టేయాలి. పొనగంటి కూర ఫ్రై రెడీ అయిందండి. మొత్తం వాటర్ లేకుండా ఉడికిపోవాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చాలా హెల్త్కి మంచిది. ఈ కాడలు అవి ఉడకాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలండి. అవి మెత్తగా ఉడికితేనే రుచిగా ఉంటాయి, గట్టిగా ఉంటే బాగోదు. వెల్లుల్లిపాయలు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుతూ ఉండాలండి. ఎండుమిరగాయలు అయితే సరిపోతుంది. కారం తినేటోళ్ళు కొంచెం కారం వేసుకోండి. ఇది అన్నంలో